నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన సాంబార్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈ సాంబార్ని కూడా మనం చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం. అంటే అందులో వెజిటబుల్స్ని మార్చి చేసుకుంటూ ఉంటామండి. అంటే ఒక్కొక్క వెజిటబులే వేస్ట్ చేసుకుంటాం, లేదు ఒక 2-3 రకాల వెజిటబుల్స్ని కలిపి కూడా మనం సాంబార్ని చేసుకుంటూ ఉంటామండి. ఈరోజు అయితే నేను ముల్లంగితో సాంబార్ చేస్తున్నానండి. ఈ ముల్లంగి సాంబార్ని మనం వేడి అన్నంలో వేసుకొని తినచ్చు. అలాగే ఇడ్లీ చేసుకుంటాం కదా అండి, ఇడ్లీలో కూడా ఈ ముల్లంగి సాంబార్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడైతే నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టాను, అవి ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ రెసిపీ చేసేటప్పుడు చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కప్పు కందిపప్పు తీసుకున్నానండి. అలాగే ఈ సైజులో ఉన్న ముల్లంగి తీసుకున్నానండి. అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 మీడియం సైజులో ఉన్న టమాటోలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ మనము రెసిపీ చేసేటప్పుడు చూద్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని ఈ పప్పుని ఇందులో వేసేసుకుందాం. నేను కందిపప్పుని కుక్కర్లో ఉడికిస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా ఉడికించి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో ఆ కప్పుతో ఒక 3 కప్పులు నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఎక్కువ వేసామంటే మనకు పైన పొంగిపోవడం అలా అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేద్దాము. మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం పప్పుని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా పప్పు ఉడికే లోపల మనం ఇవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ముందుగా ముల్లంగిని పైన లైట్గా చెక్కు తీసేసుకొని రౌండ్స్గా కట్ చేసుకోవాలి. చూడండి, ముల్లంగి నేను పైన పీల్ చేసేసుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసేసుకొని ఒకసారి కడిగేసేసి ఈ ప్యాన్లో వేసుకున్నానండి. అంటే ముందుగా మనం ముల్లంగిని కొద్దిగా ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టామంటే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుందాం. మళ్ళీ నేను ఈ నీళ్లు పంపనండి, ఆ సాంబార్లోనే వేసేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఈ ముల్లంగిలకి మాత్రం కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఈ ముల్లంగిల్ని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి, మరీ మెత్తగా కూడా ఉడికించుకోకూడదు. పప్పు 3 విజిల్స్ వచ్చిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత ముల్లంగి కూడా మనకు ఉడికిపోయి ఉంటుంది, చూద్దాము. ఒక 1/4 వంతు మాత్రమే మనం ఉడికించుకోవాలండి. మళ్ళీ సాంబార్లో కొద్దిగా ఉడుకుతుంది, మరీ మెత్తగా ఉన్నా కూడా బాగుండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ నీళ్ళను కూడా వంపనండి, నేను అందులోనే వేసేసుకుంటాను. ఇప్పుడు సాంబార్లోకి నేను కొద్దిగా చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఇది మనం పులుసు తీసి అందులో వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం పప్పుని మ్యాష్ చేసుకుందాము. చూడండి, పప్పు కూడా మనకు ఈ విధంగా ఉడకాలి. మరీ పిసురుగా ఉడికినా కూడా టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితోటి లైట్గా మ్యాష్ చేసుకుందాము. ఓకే అండి, చాలు. ఇప్పుడు సాంబార్కి మనం పోపు వేసేద్దామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. ముందుగా ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు. ఇప్పుడు పోపు దినుసులు వేగాయి. 6 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి. కరివేపాకు వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా వేగాయి. ఇప్పుడు టమాటోలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. చూడండి, టమాటో ముక్కలు ఈ విధంగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కారం పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ధనియాల పొడి 1 టీ స్పూన్, అలాగే చింతపండుని రసం తీసి వేసేసుకోవాలి. ఆ పిప్పులో మనం ఇంకా కొద్దిగా నీళ్లు వేసుకొని
పులుపుకు సరిపడా వేసేసుకోవాలి. అలాగే ముందుగా మనం ఉడిపించి పెట్టుకున్నాం కదా ముల్లంగి, నీళ్ళతో సహా వేసేసుకోవాలి. తర్వాత కందిపప్పును కూడా వేసేసుకోవాలి. ఒక్కొక్కసారి నేను ఆ పప్పు ఉడికించాను కదా అండి, అందులో టమాటోలు, ఉల్లిపాయ అవన్నీ వేసి ఉడికించి మళ్ళీ పోపు చేస్తాను. ఇలా కూడా మనం చేసేసుకోవచ్చు. ఆ చింతపండు పిప్పులో నీళ్లు వేసి ఇందులో వేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకుందాం. ఇంకా కొద్దిగా నీళ్లు కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. ముల్లంగి ఉడికించేటప్పుడు నేను కొద్దిగా వేశాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసేసుకుందాము. ఒకసారి కలిపేసేసుకుందాం. మామూలుగా మనం సాంబార్లో ముల్లంగి, వంకాయ, మామిడికాయ, మునక్కాయ అలా వేసి చేసుకుంటూ ఉంటాం కదా అండి. ఈ విధంగా మనం ఓన్లీ ఒక్కొక్క వెజిటబుల్ వేసుకొని కూడా సాంబార్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కట్ చేసి వేసేసుకుందాము. మనం చింతపండు పులుసు వేసాం కదా అండి, ఒక 5-6 నిమిషాలు దీన్ని మనం ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్కి, మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనకు మంచి రుచికరమైన సాంబార్, ముల్లంగి సాంబార్ రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనం ఉడికించుకోవాలి. అంటే చింతపండు పులుసు వేసాం కాబట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ముల్లంగి కూడా మనకు కరెక్ట్గా ఈ విధంగా ఉండాలి. మరీ పిసురు పిసురుగా ఉన్నా కూడా బాగుండదు. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా కొద్దిగా పలుచుగా కావాలంటే ఇంకొద్దిగా నీళ్ళు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు సాంబార్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుందాం. అంతే అండి, చూశారు కదా. ఈరోజు నేను ముల్లంగి సాంబార్ని చాలా సింపుల్గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశానో. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ముల్లంగితో చాలా బాగుంటుంది. పైగా ముల్లంగి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. వేడి అన్నంలో ఈ సాంబార్ వేసేసుకొని పాపడ్స్ కానీ, లేదు మనకి ఇష్టమైన వెజిటబుల్ ఫ్రై, మన ఛానల్లో బోల్డ్ అన్ని వెజిటబుల్ ఫ్రైస్ ఉన్నాయండి, అలా కూడా మనం కాంబినేషన్గా చేసేసుకోవచ్చు. లేదు ఈ ముల్లంగి నంచుకొని కూడా మనం తినేయచ్చండి. అలాగే వేడి ఇడ్లీలతో, తర్వాత దోశల్లోకి, పూరీల్లోకి అన్నిట్లో కూడా చాలా బాగుంటుందండి ఈ ముల్లంగి సాంబార్. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.